హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మేము కూడా చాలా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు భవానీ దాస్రి వ్లాగ్స్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ వంట పని అంతా కంప్లీట్ అయిపోయిందండి. సో ఈరోజు వచ్చేసి నేను చేపల పులుసు అయితే చేశాను. ఇదిగోండి. సో ఈరోజు మా ఇంట్లో వచ్చేసి ఫిష్ కర్రీ అనమాట. సో వంట పని అయితే అయిపోయింది. ఇక స్టిచ్చింగ్ వర్క్ ఉంది. స్టిచ్చింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఈ పని అంతా కంప్లీట్ చేసుకొని ఇప్పుడే ఫ్రెష్ అయ్యాను అనమాట. సో ఇప్పుడైతే కొంచెం స్టిచ్చింగ్ వర్క్ ఉంది, అది ఫినిష్ చేయాలి. అలాగే ఒక డ్రెస్ ఉందండి, డ్రెస్ కూడా కట్ చేయాలి. సో ఈరోజు ఏంటో కొంచెం నీరసంగా అనిపిస్తుంది. సో కాకపోతే డ్రెస్ కొంచెం అర్జెంట్ అన్నారు. ఒకవేళ బ్లౌజ్ కుట్టినా కుట్టకపోయినా డ్రెస్ మాత్రం కంపల్సరీ ఈరోజు అయితే స్టిచ్ చేయాలి. సో ఇప్పుడైతే కటింగ్ అదే డ్రెస్ కట్ చేసేసి తర్వాత స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంతకుముందు చెప్పినట్టుగా డ్రెస్ అయితే ఈరోజు కట్ చేసి స్టిచ్ చేసేయాలనుకున్నాను. కాకపోతే కటింగ్ మాత్రమే కంప్లీట్ అయింది. తర్వాత నేను మా వారు కొద్దిగా పని నుండి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. సో వచ్చేసరికి లేట్ అయిపోయింది. అందుకని ఈరోజు డ్రెస్ అయితే స్టిచ్ చేయలేదండి. సో ఎలాగో రేపు ఈవినింగ్ ఇస్తానని చెప్పాను కదా అని చెప్పి నేను ఇక నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేద్దాంలే అని చెప్పి డ్రెస్ అయితే స్టిచ్ చేయలేదు. సో ఇక ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇది మా అబ్బాయి లంచ్ బాక్స్ కోసం అని చెప్పి నేను ఆకుకూర అలాగే పొటాటో ఫ్రై అయితే చేశాను. సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేశానండి. సో ఇప్పుడు నేను ముందు చెప్పాను కదా డ్రెస్ స్టిచ్ చేయాలని, ఆ డ్రెస్ అయితే ఇక్కడ స్టిచ్ చేస్తున్నానండి. ఫస్ట్ అయితే ఈ ప్యాంట్ అయితే స్టిచ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫాస్ట్గా కంప్లీట్ అయ్యేది ప్యాంటే కాబట్టి ముందైతే అది కంప్లీట్ చేసేస్తున్నాను. సో ఇది కూడా ఒక చిన్న టెక్నిక్ తోటి మనం స్టిచ్ చేసామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. చాలామంది ఫ్రిల్స్ పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారనమాట. సో అలా కన్ఫ్యూజ్ అవ్వకుండా అవి కరెక్ట్గా మనం ఎక్కడెక్కడ ఫ్రిల్స్ పెట్టాలి అనేది పాయింట్స్ మనం కట్ చేసి పెట్టుకుంటే చాలా తొందరగా స్టిచ్ చేసేయొచ్చండి. సో నేను ఆ టెక్నిక్ తోటే ఈ ప్యాంట్ అయితే స్టిచ్ చేస్తాను. స్టార్టింగ్లో అయితే చాలా కన్ఫ్యూజ్ అయ్యేదానండి. కొద్దిగా ఫ్రిల్స్ పెట్టడం, తర్వాత ఈ మెజర్మెంట్కి ఇచ్చిన ప్యాంట్ ఉంటుంది కదా అది ఇది ఒకసారి చెక్ చేసుకోవడం, ఒకవేళ మళ్ళీ ఇది ఒకవేళ పెద్దగా ఉంది అని అంటే అది మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకోవడం, లేదంటే చిన్నగా అయిందంటే మళ్ళీ ఫ్రిల్స్ ఇప్పడం, అలాగా ఫుల్ టైం వేస్ట్ అయిపోయేది. సో ఇప్పుడైతే నేను ఆ టెక్నిక్ నేర్చుకున్న తర్వాత చాలా అంటే చాలా ఈజీగా అలాగే ఫాస్ట్గా అయితే స్టిచ్ చేసేస్తున్నాను. అది ఎలా స్టిచ్ చేస్తాను అనేది ఇలా చెప్పడం కన్నా కూడా ఈసారి నేను స్టిచ్ చేసేటప్పుడు అది ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ అయితే మీతో షేర్ చేసుకుంటానండి. అలా చెప్తేనే మీకు బాగా అర్థమవుతుంది. డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను నా లంచ్ అయితే ఫినిష్ చేసేస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు నేను స్టిచ్ చేసిన డ్రెస్ ఏదైతే ఉందో దానికి కట్స్ కాకుండా అంబ్రెల్లా లాగా అటు ఇటు కలిపి కుట్టేసేయమన్నారు. అంటే సైడ్స్ ఓపెన్ కాకుండా మొత్తం కలిపి స్టిచ్ చేయమన్నారు. సో కాకపోతే అది ఫ్రంట్ పార్ట్ క్లాత్ ఏదైతే ఉంటుందో అది చాలా తక్కువ ఇచ్చారండి. సో అందువల్ల నేనైతే నార్మల్గా కట్స్ అయితే పెట్టేశాను. అంటే మాకు బాగా తెలిసిన వాళ్ళే అనమాట. సో అందుకని చెప్పి నేను ఇలా కట్స్ అయితే పెట్టేశాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది. సో అలా పెట్టామనుకోండి అది వేసుకున్నా కూడా ప్రాపర్ ఫిట్టింగ్ అయితే ఉండదు. అది టైట్గా పట్టేసినట్టు ఉంటుంది కదా. ఒకవేళ అంబ్రెల్లా కటింగ్ అలాగా అనుకోండి, అది కొంచెం క్లాత్ ఎక్కువగా ఉండి ఫ్రీగా ఉంటే చూడడానికి బాగుంటుంది. ఇలా అతుక్కున్నట్టుగా ఉంటే అస్సలు బాగోదు కదా. సో అందుకని చెప్పి నేను కట్స్ అయితే ఇచ్చేసాను. సో ఇక్కడ మీకు ప్యాంట్ అయితే చూపిస్తున్నానండి. ఇది స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది అనేసి. లోపలంతా కూడా నేను కంప్లీట్గా ఓవర్లాక్ చేసేసానండి. సో అలా చేయడం వల్ల క్లాత్ అనేది ఎక్కడ కూడా పీసెస్ అనేవి బయటికి రాకుండా చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. అలాగే ప్యాంట్ క్లాత్ తోటి థ్రెడ్ కూడా స్టిచ్ చేసేసాను, అంటే ప్యాంట్ టై చేసుకోవడానికి. సో ఇక డ్రెస్ వచ్చేసి ఇదండి. నేను లోపల వైపు నుంచి చూపిస్తున్నాను. మామూలుగా అయితే డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత నెక్ అవన్నీ కూడా ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తాను కదా. ఇప్పుడు ఇలా ఎందుకు చూపిస్తున్నానంటే ఈ మెటీరియల్కి ఆల్రెడీ లైనింగ్ ఉందండి, కాకపోతే అది కొంచెం రఫ్గా ఉందన్నమాట. సో సమ్మర్లో వేసుకోవాలన్నా లేదంటే స్వెట్ ఎక్కువగా వచ్చేవాళ్ళు వేసుకోవాలంటే చాలా అది అన్కంఫర్టబుల్గా ఉంటుంది. సో వాళ్ళు ఏమన్నారంటే కాటన్ లైనింగ్ తీసుకుని అది జస్ట్ నడుము వరకు వచ్చేలాగా కాటన్ లైనింగ్ కూడా యాడ్ చేయండి,
హ్యాండ్స్కి, అలాగే ఈ మెయిన్ ఈ యోక్ పార్ట్కి అంతా కవర్ అయ్యేలాగా నాకు లైనింగ్ అయితే వేయండి అనేసి అడిగారు. సో అందుకని చెప్పి నేను అది రివర్స్ చేసేసి పర్టికులర్గా చూపిస్తున్నాను. ఎందుకంటే కొంతమందికి కంఫర్ట్ ఉండదు కదండి, ఆ ఫ్యాబ్రిక్ అనేది ఇలా గుచ్చుకుంటూ ఉంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి నేను కరెక్ట్గా నడుము వరకు లైనింగ్ అయితే, అది కాటన్ లైనింగ్ ఉంటుంది కదా, సో అదైతే వేశాను. అలాగే హ్యాండ్స్ కూడా కాటన్ లైనింగే ఇచ్చేసాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది కంఫర్ట్గా లేనప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు అనే విషయం మీకు చెప్దామని ఈ డ్రెస్ అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఇక ఇక్కడ వచ్చేసి ఇంట్లోకి మంచిగా యూస్ చేసుకోవడానికి బ్యాగ్స్ అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఈ బ్యాగ్స్ కూడా నేను వేటితో స్టిచ్ చేస్తున్నానంటే, ఇంట్లో మన రైస్ బ్యాగ్స్ ఉంటాయి కదా, సో రైస్ అయిపోయిన తర్వాత అవి వేస్ట్గా పడేస్తూ ఉంటాము. సో అలా పడేయకుండా వాటి సపోర్ట్ తోటి వాటికి క్లాత్ యాడ్ చేసి నేను ఇంట్లోకి యూస్ చేసుకోవడానికి చిన్న చిన్న బ్యాగ్స్, అలాగే మనం ఒకవేళ షాపింగ్కి వెళ్తే షాపింగ్కి యూజ్ అయ్యేలాగా ఒక పెద్ద బ్యాగ్ అయితే స్టిచ్ చేస్తున్నాను. టోటల్గా 3 బ్యాగ్స్ అయితే స్టిచ్ చేశానండి. సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో, ఇది నేను యాక్చువల్గా డ్రెస్ స్టిచ్ చేసుకుందాం అని చెప్పి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టానండి. కాకపోతే నేను ఆర్డర్ పెట్టింది ఒక కలర్ అయితే వాళ్ళు ఇచ్చింది ఇంకొక కలర్ ఇచ్చారు. సో నాకైతే నచ్చలేదు. కాకపోతే ఫ్యాబ్రిక్ బాగుందండి. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ అనమాట. సో క్రేప్ అంటే మనకి తొందరగా చిరగడం అలాంటివి ఉండవు కదా. సో అందుకని చెప్పి ఈ బ్యాగ్కి ఇదైతే చాలా బాగుంటుంది అనేసి నేను ఈ మెటీరియల్ అయితే తీసుకున్నాను. సో ఒక 3 బ్యాగ్స్ అయితే స్టిచ్ చేశానండి. ఒకటైతే జస్ట్ మామూలుగా ట్రై చేశాను, ఎలా వస్తుందా ఏంటి అన్నట్టుగా ఒక చిన్న బ్యాగ్ అయితే స్టిచ్ చేశాను. సో అది మంచిగా వచ్చింది, అంటే లుక్ అనేది చాలా బాగుంది. సో ఓకే అని చెప్పి నేను దాని తర్వాత ఇంకొక 2 బ్యాగ్స్ అయితే స్టిచ్ చేశాను. ఒకటి లంచ్ బాక్స్ టైపు, ఇంకొకటి వచ్చేసి షాపింగ్ అట్లా వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది, అంటే డీమార్ట్ అట్లా వెళ్ళినప్పుడు ఎక్స్ట్రాగా బ్యాగ్స్ అవి పర్చేస్ చేయకుండా ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఒక పెద్ద బ్యాగ్ అయితే స్టిచ్ చేశాను. ఈ బ్యాగ్స్కి లోపల వైపు సపోర్ట్గా బక్రం కూడా యాడ్ చేయొచ్చండి. కానీ బక్రం కంటే కూడా ఈ రైస్ బ్యాగ్ కవర్ ఏదైతే ఉందో అది యూస్ చేసి స్టిచ్ చేయడం వల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అలాగే స్టిఫ్గా కూడా ఉంటుంది బ్యాగ్ అనేది. అంటే ఇప్పుడు మనం ఏ షేప్లో అయితే స్టిచ్ చేస్తున్నామో ఆ షేప్లో పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. సో అందుకని చెప్పి నేను అది కవర్స్ అవి ఎందుకు వేస్ట్గా పడేయడం అని చెప్పి నేను ఇలా బ్యాగ్స్ అయితే స్టిచ్ చేశాను. సో అలాగే దీనికి హ్యాండిల్స్ కూడా నేను ఫ్యాబ్రిక్తోనే స్టిచ్ చేసేసానండి. లోపల అయితే నేను ఎటువంటి సపోర్ట్కి కవర్స్ అవి అయితే యాడ్ చేయలేదు. ఓన్లీ ఫ్యాబ్రిక్ని ఒక 4 ఫోల్డింగ్స్ అయితే చేసేసి దాని మీద ఒక 4-5 స్టిచ్చెస్ వేసేసి తర్వాత ఇలా హ్యాండిల్స్ లాగా స్టిచ్ చేసేసాను. ఈ హ్యాండిల్స్ స్టిచ్ చేసిన తర్వాత దాని మీద నుంచి ఇంకొక లైన్ లాగా, అంటే ఒక ఇప్పుడు మనకి రిబ్బన్స్ ఉంటాయి కదా, సో అంటే జస్ట్ ఒక 1.5 ఇంచ్, ఒక 2 ఇంచెస్ క్లాత్ ఒకటి తీసుకుని స్ట్రైట్గా కట్ చేసేసుకొని దాన్ని ఈ హ్యాండిల్స్ మీద ఒకసారి పెట్టి స్టిచ్ చేసేసి దాని మీద మళ్ళీ డబుల్ స్టిచ్ వేసేసి వెనక వైపుకి ఫోల్డ్ చేసి కుట్టేసాం అనుకోండి, అసలు ఆ హ్యాండిల్స్ అనేవి అసలు ఊడే సమస్య ఉండదు, అంత స్ట్రాంగ్గా అయిపోతాయి. సో అందుకని చెప్పి నేను ఇలా స్టిచ్ చేసేసాను. యాక్చువల్గా బయట స్టిచ్ చేసిన బ్యాగ్స్ అవి ఉంటాయి కానీ అవంతా స్ట్రాంగ్గా అయితే ఉండవండి, జస్ట్ ఒక సింగిల్ స్టిచ్ వేసేసి వదిలేస్తారు. సో మనము ఇలా ఇంట్లో వేస్ట్గా ఉన్న ఇది ఫ్యాబ్రిక్తో కానీ లేదంటే ఈ రైస్ బ్యాగ్ కవర్స్ ఇవే కాకుండా వేరే వేరే ప్లాస్టిక్, అంటే స్టిఫ్గా ఉన్న వేరే ఏమైనా ప్లాస్టిక్ షీట్స్ అయినా సరే వీటికి యూజ్ అవుతాయండి. సో మీరు ఒకవేళ ఇంట్లోకి అంటే ఒకవేళ బయట వెజిటేబుల్స్కి వెళ్ళినా లేదంటే షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఏదైనా మంచి బ్యాగ్ ఏదైనా స్టిచ్ చేసుకోవాలనుకున్నా కూడా ఇలా ట్రై చేయొచ్చు. సో ఫైనల్గా స్టిచ్ చేసిన తర్వాత బ్యాగ్ అయితే ఇలా ఉందండి. నేను ఫస్ట్ ఒక చిన్న బ్యాగ్ స్టిచ్ చేశాను అన్నాను కదా, సో అది ఇదేనండి. చాలా చిన్నగా వచ్చింది, చూడడానికి కూడా చాలా క్యూట్గా ఉంది. సో ఇది లంచ్ బాక్స్ లాగా కూడా యూస్ చేయొచ్చు. లోపల వైపు కూడా నేను స్పూన్స్ అవి పెట్టుకోవడానికి ఒక చిన్న పౌచ్ లాగా కూడా ఇచ్చాను. చాలా బాగుంది కదండి, నాకైతే బాగా నచ్చింది. ఈ లోపల వైపు ఈ కవర్ కనిపించకుండా ఉండాలంటే మీరు అక్కడ కూడా ఫ్యాబ్రిక్ స్టిచ్ చేసేసుకోవచ్చు. కాకపోతే నేను అలాగే ఉంచేసానండి, ఎందుకంటే ఇది వాషబుల్ కాబట్టి నేను అలాగే ఉంచేసాను. మనం ఏదన్నా తెచ్చుకున్నప్పుడు ఒకవేళ అవి మరకలు కానీ ఏదన్నా అంటుకున్నా కూడా మనం మంచిగా వాషింగ్ మిషన్లో వేసేసి కూడా ఉతుక్కోవచ్చు. అది హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, లేదంటే వాషింగ్ మిషన్లో కూడా వేసేసుకోవచ్చు. సో చాలా రోజులు యూస్ చేసుకోవచ్చు అండి వీటిని మాత్రం. మనం బయట కొన్న బ్యాగ్స్ అన్న కొన్ని రోజులకు పాడైపోతాయి, కానీ ఇలా మనం స్టిచ్ చేసుకున్నామంటే మాత్రం మనకి చాలా రోజులు యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాగ్ అండి. నేను ఈ బ్యాగ్కి అయితే క్లాత్ అనేది నేను డబల్ లేయర్ వేశాను. సో అందుకని చెప్పి ఇంత స్టిఫ్గా ఉంది. సో అలాగే హ్యాండిల్స్ కూడా ఇలా దగ్గరికి కుట్టేశాను అనమాట, మంచి
మంచిగా నీట్గా ఉంటుంది చూడడానికి అనేసి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్రెడీ స్టిచ్ చేసిన హ్యాండిల్స్ని మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే అవి దగ్గరగా అలాగే స్ట్రాంగ్గా కూడా ఉంటాయి. ఇక ఫైనల్గా ఇది లుక్ అయితే ఇలా ఉందండి. అసలు ఇలా మనం బ్యాగ్ని కింద పెట్టినా కూడా చక్కగా ఎలా కూర్చుంటుంది అనమాట, అంత నీట్గా స్టిఫ్గా ఉంది ఈ బ్యాగ్ అయితే. అలాగే ఫ్యాబ్రిక్ మీదంతా కూడాను మీకు అది కనిపిస్తుందో లేదో ఇక్కడ నేను ఆ ఫింగర్ తోటి చూపిస్తున్నాను కదా, ఇక్కడ మొత్తం దాని మీద అంతా కూడా స్ట్రైట్ లైన్స్, అలాగే ఇలా అడ్డంగా స్టిచ్ చేశాను, స్ట్రైట్గా స్టిచ్ చేశాను, అలాగే ఇలా క్రాస్గా కూడా స్టిచ్ చేశాను అనమాట. అంటే క్లాత్ అనేది ఎక్కడ కూడా ఇలా పైకి వచ్చినట్టుగా కనిపించకుండా షీట్ ఉంది కదా, రైస్ బ్యాగ్ షీటు, దాని మీద ఫ్యాబ్రిక్ పెట్టేసి మొత్తం అంతా వరుసగా కుట్టేసేసాను చిన్న చిన్న బాక్సెస్ లాగా. సో అలా స్టిచ్ చేయడం వల్ల ఏంటంటే అది నీట్గా ఫ్యాబ్రిక్ అనేది ఇట్లా పైకి రాకుండా చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. సో అలాగే దీనికి లోపల వైపు కూడా ఒక చిన్న పాకెట్ అయితే ఇచ్చాను. అంటే లంచ్ బాక్స్ పంపిస్తే ఏంటంటే అక్కడ స్పూన్స్ అవి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది. అలాగే హ్యాండిల్స్ వచ్చేసి ఇలా ఇచ్చానండి. సో దీనికి వచ్చేసి మనకి బయట వెల్క్రో టేప్ అని చెప్పి దొరుకుతుంది. సో ఆ టేప్ని కానీ స్టిచ్ చేసేసుకుంటే ఏంటంటే చక్కగా జిప్ లేకున్నా కూడా అది వెల్క్రో టేపు స్టిచ్ చేయడం వల్ల అది నీట్గా ఇలా దగ్గరికి పట్టేస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది. అసలు చెప్పాలంటే జిప్ కన్నా కూడా వెల్క్రో టేపే మనకి ఎక్కువ రోజులు వస్తుంది. జిప్ వేసి స్టిచ్ చేసాం అనుకోండి, ఒకవేళ హడావుడిలో గట్టిగా లాగామంటే అది జిప్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కానీ వెల్క్రో అనుకోండి, మనం ఎన్నిసార్లు తీసినా అలాగే క్లోజ్ చేసినా కూడా అసలు ప్రాబ్లం అనేది ఉండదు. సో నేను ఇంకా అదైతే స్టిచ్ చేయలేదండి, కాకపోతే ఇది స్టిచ్ చేసిన వెంటనే అవి ఒకసారి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి వెంటనే వీడియో అయితే తీశాను. సో అవి స్టిచ్ చేసిన తర్వాత నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను. సో ఇక ఇది వచ్చేసి థర్డ్ బ్యాగ్ అండి, పెద్దది స్టిచ్ చేశాను అన్నాను కదా, సో అది ఇదేనండి. మనం ఒకవేళ డీమార్ట్ అలా వెళ్ళినా కూడా ఎంత సామాన్ అయినా సరే దాంట్లో ఈజీగా వేసేసుకోవచ్చు. అలాగే ఇది హ్యాండిల్స్ ఇవన్నీ చూపిస్తున్నాను కదా, చాలా స్ట్రాంగ్గా స్టిచ్ చేశానండి. మీరు ఎంత వెయిట్ అన్నా అందులో వేయచ్చు అనమాట. సో ఇప్పుడు నార్మల్గా డీమార్ట్లో ఇచ్చే బ్యాగ్స్ అవన్నీ అదేంటి తొందరగా చిరిగిపోతాయి, కానీ ఇదైతే అస్సలు చిరగదు. నేను మొత్తం లోపల వైపు అంతా చూసారు కదా, ఎక్కడా కూడా కవర్ అనేది బయటకి కనిపించకుండా మొత్తం క్లాత్ తోటి కవర్ చేసేసాను. సో లోపల వైపు చూడడానికి నీట్ ఫినిషింగ్ ఉంటుంది, అలాగే బయట వైపు కూడా చాలా నీట్గా ఉంటుంది. సో ఇది పెద్ద బ్యాగ్ అండి. సో మనకి మంచిగా ఎంత సామాన్ అయినా సరే అందులో నీట్గా వేసేసుకోవచ్చు. సో దీనికి వెల్క్రో స్టిచ్ చేసిన తర్వాత నేను ఒకసారి మీతో షేర్ చేసుకుంటాను. సో నాకైతే ఈ బ్యాగ్స్ బాగా నచ్చాయండి, అలాగే బాగా యూజ్ అవుతాయి అని కూడా అనిపిస్తుంది. సో అనిపించడం కాదండి, చాలా బాగా యూజ్ అవుతాయి. సో మీకు ఏదైనా ఇంట్లో వేస్ట్గా క్లాత్ ఏదైనా మిగిలింది అని అనుకుంటే కనుక డెఫినెట్గా ఇవైతే ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతాయి. ఇది మనకి షాపింగ్ అనే కాదండి, వెజిటేబుల్స్కి వాటికి వెళ్ళేటప్పుడు కూడా నీట్గా తీసుకెళ్ళచ్చు. అలాగే మన వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తెచ్చేటప్పుడు ఏదైనా మరకలు పడ్డా కూడా మంచిగా వాష్ చేసేసుకోవచ్చు, తొందరగా ఆరిపోతాయి కూడాను. సో నేను దానికి తగ్గట్టు ఈ ఫ్యాబ్రిక్ అనేది క్రేప్ అని చెప్పాను కదా, సో క్రేప్ క్లాత్ అవ్వడం వల్ల అది చాలా స్ట్రాంగ్ ఉంటుందండి, తొందరగా చిరగదు. సో ఈ బ్యాగ్స్ మీకు నచ్చాయా? మీకు నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది. అలాగే ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.